కలిమా చదివానంటావు, దర్గల చుట్టూ తిరుగుతావు. కలిమా చదివాను అంటావు, దినాలు చేస్తావు. కలిమా చదివాను అంటావు, దురాచారాలను పాటిస్తావు. కలిమా చదివానంటావు, వడ్డీ వ్యాపారాలు చేస్తావు. కలిమా చదివానంటావు, కట్నం కావాలంటావు. నువ్వు కలిమా చదివినట్టేనా? కలిమా అర్థం ఏంటో తెలుసా? కలిమా ఏం ప్రబోధిస్తుందో తెలుసా? పోనీ అసలు ఎప్పుడైనా నువ్వు కలిమా అన్న చదివావా పూర్తిగా అర్థంతో? కలిమా ప్రకారం నీ జీవితం ఉందా? ఆ రోజు అబూ తాలిబ్ ఒక మాటే కదా చెప్పమంది, బాబాయ్ ఒక్కసారి కలిమా చెప్పు బాబాయ్, బాబాయ్ ఒక్కసారి కలిమా చెప్పు బాబాయ్ అని చెప్పేసి ప్రవక్త గారు ఏడ్చింది. కానీ నోటి మాటలతో కూడా ఎందుకు చెప్పాలా? కలిమా చదివిన తర్వాత దానికి కట్టుబడి జీవించాలి అన్నది వాళ్లకు తెలుసు. నువ్వు కలిమా చదివాను అంటున్నావు, ఏ పాపాన్ని విడిచిపెట్టావు? ఇల్లు కట్టాలంటే సిద్ధాంతాన్ని పిలుచుకొచ్చుకుంటావు, పెళ్లి చేయాలంటే జాతకాలు చూపించుకుంటావు. ఎక్కడయ్యా నీ కలిమా? ఎక్కడుంది? ఊరక మేము రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో ముస్లింగా ఉన్నాము తప్ప అల్లా దృష్టిలో మనం ముస్లిం కాలేము. ఏదో